ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా క్షేమంగా ఉన్నారని, దేవుని ధ్యానిస్తూ ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఆశీర్వాదం మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము. ముందుగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుడి, అప్పుడు ఇవన్నీ మీకు కలుగును. మన జీవితంలో చాలా విషయాలను బట్టి మనం ఆందోళన పడుతుంటాం. ఆహారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కుటుంబం కావచ్చు, మన భవిష్యత్తు కావచ్చు, ధనం కావచ్చు. చాలాసార్లు మనం ఈ విషయాల కొరకు ఎక్కువగా ఆలోచిస్తూ దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానాన్ని మర్చిపోతాం. ఈ వచనంలో ప్రభు అయిన యేసు మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. ముందుగా దేవుని రాజ్యాన్ని వెతకండి అంటే దేవుని చిత్త ప్రకారం జీవించడం, ఆయనను ప్రేమించడం, ఆయన వాక్యాన్ని అనుసరించడం. మనము దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఆయన మన యొక్క అవసరాలను చూసుకునేవాడుగా ఉన్నాడు. దేవుడు మనలను ఎన్నడూ విడిచిపెట్టడు. మనం ఆయనను ముందుగా వెతికి మన జీవితంలో కావాల్సిందంతా ఆయన ద్వారా సమకూర్చుకోవచ్చు. ఈ లెంట్ కాలంలో ఈ వచనము మనకు గుర్తు చేస్తుంది, మన జీవితంలో దేవుడు మొదటి స్థానం పొందాలి. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితంలో నిన్ను మొదటి స్థానంలో పెట్టడానికి మాకు సహాయం చేయండి. ప్రపంచపు ఆందోళన మధ్య కూడా నీ రాజ్యమును వెతకడానికి మాకు జ్ఞానాన్ని దయచేయండి. నీ చిత్త ప్రకారము జీవించడానికి మాకు బలాన్ని ఇవ్వండి. మా అవసరాలను మీరే చూసుకుంటారనే విశ్వాసం మాకు కలుగు చేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నన్ను సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.